9వ అధ్యాయం చదివేటప్పుడు వ్యవహారిక భాష బైబిల్ చదవాలి అంటే నేను మిస్ అయ్యానండి. అదోసారి చదివేద్దామండి. అంటే మొత్తం 9వ అధ్యాయం అంతా నేను ప్రతి పేర చెప్పుకున్న తర్వాత అది చదివించాలనుకున్నానండి. అది చూద్దామండి. వ్యవహారిక బైబిల్ ఉందా? ఆయనకి ఇచ్చేసి నువ్వు చదువుతావా లేదా నీ ఇష్టం, లేకపోతే ఆయనకి ఇచ్చే. మొదటి నుంచి చదవమంటారు. మొదటి నుంచి అండి. 9వ అధ్యాయం మొదటి నుంచి. నా తల నీటితో నిండి ఉన్నట్లయితే, నా నేత్రాలు కన్నీటి ఓటలైతే, హతులైన నా ప్రజల కొరకై నేను రాత్రింబవళ్ళు దుఃఖిస్తాను. ప్రయాణికులు రాత్రిలో తలదాచుకునే ఇల్లు వంటి ప్రదేశం ఎడారిలో నాకొకటి ఉంటే అక్కడ నా ప్రజలను వదిలివేయగలను. వారి నుండి నేను దూరంగా పోగలను. ఎందువల్లనంటే వారంతా దేవునికి విధేయులై లేరు, వారంతా దేవునికి వ్యతిరేకులవుతున్నారు. వారి నాలుకలను వారు విల్లంబుల్లా వినియోగిస్తున్నారు. వాటి నుండి బాణాల్లా అబద్ధాలు దూసుకు వస్తున్నాయి. సత్యం కాదు, కేవలం అసత్యం దేశంలో ప్రబలిపోయింది. వారు ఒక పాపం విడిచి మరో పాపానికి ఒడిగట్టుతున్నారు. వారు నన్నెరుగుకున్నారు. ఈ విషయాలు యెహోవా చెప్పి ఉన్నాడు. మీ పొరుగువారిని కనిపెట్టి ఉండండి, మీ సొంత సోదరులనే మీరు నమ్మవద్దు. ఎందువల్లనంటే ప్రతి సోదరుడు మోసగాడే, ప్రతి పొరుగువాడు నీ వెనుక చాటును మాట్లాడేవాడే. ప్రతివాడు తన పొరుగువానితో అబద్ధములు చెప్పును, ఎవడు సత్యం పలుకడు. యోధా ప్రజలు అబద్ధమాడుటలో తమ నాలుకలకు తగిన శిక్షణ ఇచ్చారు. వారి పాపం ఆకాశమంత ఎత్తుకు చేరింది. ఒక దుష్టకార్యాన్ని మరో దుష్టకార్యం అనుసరించింది. అబద్ధాలు అనుసరించాయి. ప్రజలు నన్ను తెలుసుకోవడానికి నిరాకరించారు. ఈ విషయాలను యెహోవా చెప్పినాడు. కావున సర్వశక్తిమంతుడైన దేవుడు ఇలా చెప్తున్నాడు. లోహాలను అగ్నిలో కాల్చి పరీక్ష చేసినట్లు నేను యోధా ప్రజలను తప్పకుండా పరీక్షిస్తాను. నాకు వేరే మార్గం లేదు. నా ప్రజలు పాపం చేశారు. యోధా ప్రజలు వాడి బాణాల్లాంటి నాలుకలు కలిగి ఉన్నారు. వారి నోర్లు అబద్ధాలనే మాట్లాడుతాయి. ప్రతివాడు తన పొరుగువానితో పైకి ఇంపుగానే మాట్లాడుతాడు, కానీ అతడు తన పొరుగువానిని ఎదిరించడానికి రహస్య పథకాలు వేస్తాడు. 9వ అధ్యాయం ట్రాన్స్లేషన్ చేయలేదని 10వ వచనం చదువుతున్నాను. నేను ఇర్మియా కొండల కొరకు మిక్కిలి దుఃఖిస్తాను. ఒట్టి పొలాల కొరకు నేను విషాద గీతాన్ని పాడుతాను. ఎందువల్లనంటే జీవించి ఉన్నవన్నీ పోయినాయి, ఎవడూ అక్కడ పయనించడు. ఆ ప్రదేశాలలో పశువుల అరుపులు వినరావు. పక్షులు ఎగిరిపోయాయి, పశువులు పారిపోయాయి. నేను యెహోవానైన నేను యెరూషలేము నగరాన్ని చెత్తకుప్పలాగున చేస్తాను. అది గుంటనక్కలకు స్థావరం అవుతుంది. నేను యోధా రాజ్యపు నగరాలను నాశనం చేస్తాను. అందుచే అక్కడ ఎవరూ నివసించరు. ఈ విషయాలను అర్థం చేసుకోగల జ్ఞానవంతుడు ఎవడైనా ఉన్నాడా? యెహోవాచే బోధింపబడిన వాడెవడైనా ఉన్నాడా? యెహోవా వార్త ఎవడైనా వివరించగలడా? రాజ్యం ఎందువలన నాశనం చేయబడింది? జనసంచారం లేని ఒట్టి ఎడారిలా అది ఎందుకు మార్చివేయబడింది? యెహోవాయే ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చాడు. ఆయన ఇలా చెప్పినాడు. ఆ విధంగా జరుగుటకు కారణం ఏమంటే యోధా ప్రజలు నా మాట వినలేదు. వారికి నా ఉపదేశములు ఇచ్చాను, కానీ వారు వినటానికి నిరాకరించారు. వారు నా ఉపదేశములను అనుసరించుట విడిచారు. యోధా ప్రజలు తమకు ఇష్టమొచ్చిన విధంగా వారు జీవించారు. వారు మొండివారు. వారు బూటకపు దేవతలైన బయలును అనుసరించారు. బూటకపు దేవుళ్లను అనుసరించుట వారికి వారి తండ్రులే నేర్పారు. సర్వశక్తిమంతుడైన ఇశ్రాయేలు దేవుడు ఇలా చెబుతున్నాడు. యోధా ప్రజలు త్వరలో చేదైన ఆహారం తినేలా చేస్తాను, విషం కలిపిన నీరు తాగేలా చేస్తాను. యోధా ప్రజలు ఇతర దేశాలలో చెల్లా చెదరైపోయేలా చేస్తాను. వారు పరాయి రాజ్యాలలో నివసించవలసి వస్తుంది. వారు కానీ వారి తండ్రులు కానీ ఆ రాజ్యాలను ముందెన్నడూ ఎరిగి ఉండలేదు. కత్తులు చేతబట్టిన వారిని నేను పంపిస్తాను. యోధా ప్రజలను వారు చంపివేస్తారు.
ప్రజలెవరూ మిగలకుండా వారు చంపివేస్తారు. సర్వశక్తిమంతుడైన యెహోవా ఇలా అంటున్నాడు. 17 తర్వాత చూద్దాం. 17 మనం మామూలుగా చదువుకొని ముగింపులో చదువుతాం. కానీ ఇప్పుడు మామూలు బైబిల్ చదివేయండి. 17 వచనం నుండి 22 వచనం వరకు. 17, 22. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసబోతిమే, సిగ్గునుందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినపడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే, నీవీ మాట చెప్పుము. చాల మీద పెంట పడునట్లు, పంట కోయి వారు వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడునూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడు ఎవడునూ లేకపోవును. 17 వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు. ఆలోచింపుడి. అది తీసేస్తే రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. అది 1. 2, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. అంటే యాక్చువల్గా 2 కలిపితే ఒక మాటే. తెలివి కలిగి రోదన చేసేవాళ్ళని పిలవండి అని. రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. రోదన చేసేవాళ్ళు ఎందుకో 19 వచనంలో చెప్పాడండి ఎందుకోను. అయితే 18 కూడా ఇలాంటి మాటే ఉంది. లేకపోతే ఇంకా కొంచెం రోదన చేసే స్త్రీలు వచ్చి ఏం చేయాలో చెప్పాడండి 18 వచనంలో. రోదన చేసే స్త్రీలు వచ్చి ఏం చేయాలట? మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదనతోని చేయవలెను. అంటే ఈ రోదన చేసే స్త్రీలు ఎందుకట్టండి? వాళ్ళు వచ్చి రోదన చేయాలి. రోదన చేసినప్పుడు మన మనసు కరిగి మన కళ్ళల్లోంచి నీళ్ళు రావాలి, మన కనురెప్పల్లో నుంచి నీళ్లు ఒలకాలి. అందుకు వాళ్ళు రావాలండి. అసలు ఎందుకు రోదన చేసే స్త్రీలు రావాలి? ఏమొచ్చింది? 19 వచనం. మనము వలసపోతుమే, సిగ్గునందితమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడువవలసి వచ్చినే అని సియోనులో రోదన ధ్వని వినబడుతున్నది. అంటే ఎందుకు రోదన చేసే స్త్రీలు రావాలి? ఎందుకు వాళ్ళు రోదన చేసినప్పుడు మన కళ్ళల్లోంచి నీళ్లు కారాలి? ఎందుకటండి? 1, మనము వలసపోతుమే. 2, సిగ్గునందితిమే. 3, మనము దేశమును విడువలసి వచ్చినే అని రోదన చేయాలండి. ఎందుకు విడవలసి వచ్చింది? వారు అంటే శత్రువులు మన నివాసములను పడగొట్టగా.
శత్రువులు వచ్చి మన నివాసాన్ని పడగొట్టినందువల్ల మనం మన నివాసాన్ని విడిచిపెట్టవలసి వచ్చింది. అందుకు సియోనులో రోదన ధ్వని వినబడుతున్నది అని. రైట్, ఇక్కడ చిన్న స్టోరీ చెప్పుకోవాలండి. అదేంటంటే చాలా చోట్ల ఏడ్చే స్త్రీలు అద్దెకు దొరుకుతారటండి. ఐడియా ఉందండి? హైదరాబాద్లో ఉంటారటండి. మనకి ఇక్కడ ఉంటారు లేదు, మనకు తెలియదు. నాకు ఇక్కడ కూడా ఉన్నానా? ఇక్కడ లేదు. హైదరాబాద్లో ఉన్నానా? హైదరాబాద్లో ఉంటారటండి. ఇప్పుడు ఎవరైనా చనిపోయారనుకోండి, వీళ్ళు ఏడవరటండి, ఏడ్చే వాళ్ళని అద్దెకి తెచ్చుకుంటారటండి. వాళ్ళు వచ్చి ఏడుస్తారటండి. వాళ్ళు చాలా పుంకాలుగా ఏడుస్తారటండి. చాలా కలగా ఏడుస్తారటండి. ఇక్కడ ఏమంటాడంటే రోదన చేసేవాళ్ళు పిలవండి, వాళ్ళు రోదన చేసినప్పుడు మన కళ్ళలోంచి నీళ్ళు రావాలి. అంటే వాళ్ళు ఎంత నైపుణ్యంగా ఏడుస్తారంటే అక్కడున్న వాళ్ళు కరిగిపోయేటట్టు ఏడుస్తారన్నమాట. 17వ వచనంలోనేమో ఆలోచింపుడి, రోదన చేయ స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. అదేమో ఏడ్చేవాడిని పిలవటం. 18వ వచనంలోనేమో మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగా, మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగా వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. వాళ్ళు ఏడిస్తే మన కళ్ళ నీళ్ళు రావాలి. అలాంటి నైపుణ్యం తీసుకురండి అన్నాడు అనమాట. వాళ్ళు చాలా చోట్ల దొరుకుతారు. బొంబాయిలో కానీ హైదరాబాద్లో కానీ దొరుకుతారటండి. అంటే మన ప్రాంతం ఇంకా రాలేదండి, తర్వాత నెమ్మదిగా వాళ్ళు కూడా వచ్చేస్తారండి. అన్నీ ఎలాగైతే ఇతర దేశాల నుంచి మనకు వచ్చేస్తున్నాయో వీళ్ళు కూడా వచ్చేస్తారండి. ఏమో ఇక్కడ కూడా ఉంటారేమో అనండి. ఏముందండి, తాగేస్తాడు ఎంతనే ఏడుస్తుందండి, ఎంతనే ఏడుస్తాడండి. వాడికి మందు తాగేస్తే ఏడుస్తారండి. ఆ పేరు చెప్పాలండి. చచ్చిపోయిన మనిషి పేరు చెప్పాలండి అడిగి. అంటే యోదయలో కూడా అలాంటి సంస్కృతి ఉందన్నమాట అండి. ఏడ్చే వాళ్ళు అద్దెకు దొరుకుతారనమాట అండి. ఓకే, ఎందుకు ఏడవాలి? అప్పుడు 19లో చెప్పాడండి ఎందుకు ఏడవాలో. మనము వలసపోతుమే అని ఏడవాలి, మనము సిగ్గునందితమే అని ఏడవాలి. అంటే ఎందుకు సిగ్గు వచ్చిందండి? కానీ మన కళ్ళ ముందు మన దేశాన్ని విడిచిపెట్టేసి, మన ఇల్లు విడిచిపెట్టేసి, మన సంపద విడిచిపెట్టేసి, సరైన వస్త్రాలు లేకుండా ఏదో పశువుల్ని తోలినట్టు తోలికెళ్ళిపోతుంటే సిగ్గేదండి. ఇంతవరకు గౌరవంగా బ్రతికిన వాళ్ళకి ఎంత అవమానం అండి అది. అదే అనమాట అండి సిగ్గునందితమే. 3, మన శత్రువులు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చినే. శత్రువులు వచ్చి వాళ్ళ నివాసాలను పడగొట్టేస్తే, వాళ్ళు నివసించిన ఇంటిని పడగొట్టేస్తే, అంటే యాక్చువల్గా ప్రతి మనిషికి ఆ ఇల్లు అంటే ఏదో గౌరవం ఉంటుందండి, ఏదో సంబంధం ఉంటుంది ఆ ఇంటికి ఆ మనిషికి. ఆ ఇంటిని పడగొట్టేస్తే నిరాశ్రయాలుగా చేసేస్తే, ఆ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసి వస్తే అని సియోనులో రోదన ధ్వని వినపడుతున్నది అని. అంటే 3 కారణాలు చెప్పాడండి ఎందుకు ఏడవాలో. అప్పుడు 20వ వచనంలో ఏమంటాడంటే, ఇక అద్దోళ్ళొద్దు, మీరే మీ పిల్లలకి ఏడవడం నేర్పించండి అన్నాడండి. ఏడవడం నేర్పించండి, భవిష్యత్తులో భయంకరంగా ఏడవలసి వస్తుంది అని చెప్పేసాను. స్త్రీలారా అంటే స్త్రీలకు చెప్తున్నాడండి. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవి ఎక్కి ఆయన నోటి మాట ఆలకించుడి. ఏంటా మాట? మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగరాల్పు విద్య నేర్పుడి.
మీ పిల్లలకి ఏడవటం నేర్పించండి. స్త్రీలారా మీ పిల్లలకి రోదన చేయటం నేర్పించండి. అమ్మా పాపకి ఇల్లు ఊడవటం నేర్పించామా? అమ్మా నేర్పిస్తున్నాం. ఇల్లు ఊడవటం నేర్పించండి, బట్టలు తోడడం నేర్పించండి, బట్టలు జాడించడం నేర్పించండి. మేము చిన్నప్పుడు నేర్చుకున్నామండి. మమ్మల్ని హాస్టల్లో పడేశారండి. హాస్టల్లో పడేస్తే మన బట్టలు ఎవరు ఉతుకుతారు? మా బట్టలు ఎవరు ఉతుకుతారు? మేము ఉతుక్కోవాల్సిందే. మా ప్లేట్ ఎవరు కడుగుతారు? మేము కడుక్కోవాల్సిందే. అంచేత హాస్టల్ జీవితం ఒక విధంగా చాలా లాభదాయకం అండి. హాస్టల్లో వాళ్ళు ప్లేట్ వాళ్ళే కడుక్కుంటారండి, వాళ్ళ బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారండి, వాళ్ళు లేవటం వాళ్ళే కడుక్కుంటారండి, వంతులు వేస్తారండి. అప్పుడు వంతు ప్రకారంగా ల్యాప్టాప్స్ కడిగేయాలండి. లైన్గా ఉంటాయి, ఓ 10-15 ఉంటాయి, అన్నీ టక్ 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 కడిగేసేయాలి, నీళ్ళు కొట్టేయాలండి. ఇప్పుడు ఇంటి దగ్గర ఉంటే ఏమవుతుందండి? చీపురు పట్టుకోరండి ఇంటి దగ్గర ఉన్న పిల్లలు. అక్కడ ఉంటే గదులు తుడటం వంతులు ఉంటాయండి. వరండా తుడిసేయటం, వాకలు తుడిసేయటం, గదులు తుడిసేయటం, అన్నం వడ్డించడం, కూర వడ్డించడం, ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత ఆ హాల్ని మొత్తం నీళ్లు కొట్టేసి కడిగేయటం, అవన్నీ వంతుల ప్రకారంగా అవన్నీ నేర్చుకున్నామండి. బట్టలు కూడా నేర్చుకున్నామండి, బట్టలు జాడించడం నేర్చుకున్నామండి. ఇంటి దగ్గర అవి ఉండవండి, అమ్మ చేస్తుందిలే అనుకుంటానండి. ఇంటి కూడా హాస్టల్లో పెట్టండి. ఒక్క సంవత్సరం హాస్టల్ వేసేస్తే మొత్తం అన్నీ నేర్చుకుని వచ్చేద్ది. అప్పుడు అక్కడి నుంచి ఇంటి దగ్గర వంట చేయడం కూడా నేర్పించమ్మా, అన్నీ నేర్పించండి పిల్లలకి. ఓకే. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనం చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. అంటే కీడు వస్తుంది కాబట్టి అంగలార్చడం నేర్చుకోండి. ఎందుకు అంగలార్చాలి? ఇక్కడ ఇంకో కారణం చెప్తున్నాడండి. ఇంతకుముందు ఎందుకు అంగలార్చాలి? 3 కారణాలు చెప్పాడండి. వలసపోతిమే, 2 సిగ్గునందితమే, 3 దేశము విడవలసి వచ్చినే. ఇక్కడ ఎందుకు ఆడవాలటండి? 21వ వచనం, వీధుల్లో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గముల్లో యవనులు లేకుండాను వారిని నాశనం చేయుటకై మరణము మన కిటికీలు ఎక్కుతున్నది, మన నగరంలో ప్రవేశిస్తుంది. ఎందుకు ఆడవాలటండి? మరణం మన కిటికీలు ఎక్కుతుంది, మరణం మన నివాస స్థలాల్లో ప్రవేశిస్తుంది. ఇది చదువుతున్నప్పుడు మనకి సంహారక దూత గుర్తొస్తాడండి. సంహారక దూత కానీ 10 కమిట్మెంట్స్ ఫిలింలో అద్భుతంగా తీశాడండి. ఏదో పచ్చ కలరు, పచ్చ రంగు మేఘం లాంటిది అలాగా నడుస్తుందండి. జస్ట్ మేఘం అలా వెళ్ళిపోతూ ఉంటుందండి, అలా నేలను అంటుకుని. అప్పుడు ఎవరికైనా కాళ్ళ తగిలితే వాడు జ్యేష్ఠ కుమారుడైతే చచ్చిపోతాడండి, రెండో కొడుకైతే చావడం. మనుషుల్లో కానీ పశువుల్లో కానీ దేంట్లో సరే తొలిచూలు చచ్చిపోద్దండి. అది నెమ్మది ఇళ్లలో ప్రవేశిస్తుందండి, మేడ ఎక్కుద్దండి. పరో అతని సైన్యం సేనాధిపతులు మేడ మీద ఉంటారండి. అది ఇలాగ వస్తుందండి, వచ్చేటానికి ఒకటి పడిపోతాడండి. ఒకటి పడిపోయేటానికి ఎవరైతేనంటే నా తొలిచూలు సంతానం అంటాడండి సైన్యాధిపతి. అప్పుడు ఫరోకు గుర్తొస్తుంది, అమ్మో ఇక్కడ తొలిచూలు సంతానం చెప్పాడు, నా తొలిచూలు సంతానం చనిపోతాడేమో అని అప్పుడు ఇంటికి వెళ్తాడండి. ఇంటికి వెళ్తే అప్పుడు భయంకరంగా ఉంటాడండి కొడుకు. ఆ కొడుకే ఎఫెక్ట్ అయిపోయి మరణ ఛాయ కనపడుతుందండి వాడు ముఖంలోనూ, ఆ పిల్లడు ముఖంలోనూ. అలాగండి. అంచేత ఈ సంహారదూత మెట్లు ఎక్కడం, గదిలో ప్రవేశించడం, కిటికీ ఎక్కడం, ఆ మాట అంటే సరిగ్గా అది గుర్తొస్తుంది అనమాట. ఇక్కడ కూడా
వీధుల్లో పసిపిల్లలు లేకుండా చనిపోతున్నారు, రాజమార్గాల్లో యవనస్తులు లేకుండా చనిపోతున్నారు. వారిని నాశనం చేయడానికి మరణం మన కిటికీలు ఎక్కుతుంది, మన నగరంలో ప్రవేశించింది. కాబట్టి మన పిల్లలకి, మీ పిల్లలకి అంగలాచడం నేర్పించండి అన్నాడు అనమాట. రెండో పోలిక, యెహోవా వాక్కు ఇదే, నీవి మాట చెప్పుము. చేల మీద పెంట వేయినట్లును, పంట కోసేవాళ్ళు వెనక పిడికెళ్ళు పడునట్లు, ఎవడనూ సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును. పొలాల్లో పెంట వేశారు, పెంట కుప్పలు వేశారు, అలా పడి ఉంటాయండి. లేదా రెండో పోలిక, కోత కోసిన తర్వాత పనులు వేసేస్తారు, ఇంకా పనకట్ట చేయలేదు, అప్పుడు పొలం చూస్తే ఎలా ఉంటుందండి, ఎక్కడికక్కడ పనులు అలా వేసి ఉంటాయండి. అక్కడ పొలంలో పనులు ఎలాగైతే వేసుంటాయో ఇప్పుడు ఏం వేసి ఉంటాయటండి, మనుషుల శవాలు యూదయ దేశంలో పడి ఉంటాయటండి. అంటే పోలికలు, రెండు పోలికలు అండి. ఒకటి, చేలలో పెంట వేసినట్టుగా పెంట కుప్పలు వేస్తారండి, అలాగే శవాలు కుప్పలు పడి ఉంటాయి అన్నమాట అండి. కోత కోసిన తర్వాత పనులు వేసి ఉంటాయి, అలాగే శవాలు పడి ఉంటాయి. అది రెండు పోలికలు. ఓకే, 17వ వచనం నుండి 22వ వచనం వరకు. 17వ వచనంలో, రోదన చేసే స్త్రీల్ని కనుగొని పిలవండి, వాళ్ళు ఏడిస్తే మన కళ్ళ నీళ్ళు వచ్చినట్టుగా వాళ్ళు ఏడవాలి. 19వ వచనం, ఎందుకు ఏడవాలి, వలసపోయామని ఏడవాలి, సిగ్గు నొందుతామని ఏడవాలి, మన దేశాన్ని విడవలసి వచ్చిందని ఏడవాలి. అప్పుడు స్త్రీలకు సలహా ఇచ్చాడండి, మీ పిల్లలకి రోదన చేయడం నేర్పించండి. ఎందుకు రోదన చేయడం నేర్పించండి, మరణం మన నివాసస్థానంలోకి వచ్చింది కాబట్టి వీధుల్లో మన పిల్లలు లేకుండా పోయారు, రాజమార్గంలో ఎవరస్తులు లేకుండా పోయారు, అందుకే ఏడవాలి. అయితే ఈ శవాలు పడి ఉండటం అనేది ఎలా కనపడుతుంది, పొలాల్లో చేలల్లో పెంట వేసినట్టుగా కనపడుతుంది, కోత కోసిన తర్వాత పనులు వేసినట్టుగా కనపడుతుంది. ఆపేశాడండి. ఏం పెడదామండి ఈ పేరకి, ఏం పేరు పెడదామండి? పదిహేడు 22 నాశనం వచ్చేసిందా రాబోతుందా? రాబోతుందండి. అంటే రాబోవు నాశనం గురించి, రాబోవు నాశనమును గూర్చి, రాబోవు నాశనము గురించి ఏం చేయమంటాడు? రాబోవు నాశనం గురించి ఏం చేయమంటున్నాడండి? రోదనము చేయమంటున్నాడా? రోదనము చేయడం నేర్పమంటున్నాడండి. రోదనము చేయ నేర్పడని చెప్పుట. రాబోవు నాశనం గురించి రోదనము చేయ నేర్పుడని దేవుడు చెప్పుట. ఇరవై 23-24 వచనాలు ఎవరు కంఠస్థం చేసి చెప్తారండి? కంఠస్థంగా ఎవరు చెప్తారండి?
చదవద్దండి. ఎవరు చెప్తారు? కంఠస్థంగా ఎవరు చెప్తారండి? ఎవరు రెడీగా ఉన్నారు? అమ్మా తప్పులు వచ్చేస్తాయి. ఏం పేరండి? మీ పేరు మోహన్ గారి వెర్షన్ చెప్పండి. అయితే మోహన్ గారి వెర్షన్ ఆయన ఇష్టం కదండి, కొన్ని అటు ఇటు ఉంటాయండి. ఇప్పుడు కింగ్ జేమ్స్ వెర్షన్ అయితే ఖచ్చితంగా అదే చెప్పాలి. ఇది మీ వెర్షన్లో మీరు అటు ఇటు ఇలా మారుస్తారు. మీ వెర్షన్ చెప్పండి. మోహన్ గారి వెర్షన్ చెప్పండి. నీతి న్యాయములను జరిగించుచున్నా తెలుసుకుని బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించేవాడను. ఓకే, మీ వెర్షన్ చెప్పారు, ఈ వెర్షన్ చెప్పలేదు. ఓకే, ఓకే. 23వ వచనంలో 3 విషయాలు ఉన్నాయండి. మూడు సెంటెన్సెస్ ఉన్నాయి. ఒకటి, జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అప్పుడు అతిశయించకూడదు. 2, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. 3, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. మరి జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి ఎందుకు అతను జ్ఞానవంతుడు కదా, ఎందుకు అతిశయించకూడదు? జ్ఞానం ఇచ్చినోడు దేవుడు కాబట్టి. 2, శూరుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు. మరి అతను శూరుడు కదా, అతను బస్కెళ్ళి తీసి సంపాదించాడు కదా, లేకపోతే విలువిద్యను లేకపోతే కత్తి సాముని అన్ని అతను నేర్చుకున్నాడు కదా, శూరుడు కదా అతను. మరి ఎందుకు అతిశయించకూడదు? ఆ జ్ఞానం దేవుడిచ్చాడు కాబట్టి. 3, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. మరి అతను కష్టపడి సంపాదించి ఐశ్వర్యవంతుడు అయ్యాడు కదా, ఎందుకు అతిశయించకూడదు? ఐశ్వర్యం ఇచ్చేవాడు దేవుడు కాబట్టి. అక్కడ అతిశయించుట అనే మాట ఒకవేళ మనకు సరిగా అర్థం కాకపోతే వ్యవహారిక భాష బైబిల్ చదవండి. గట్టిగా చదువు. 23వ వచనం గట్టిగా. గొప్పలు చెప్పుకోకూడదు. అది గొప్పలు చెప్పుకోకూడదు. అదండి ఇప్పుడు సరిగ్గా సరిపోయింది కదండి. అటు ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటే ఎక్కువైపోయిందండి. ప్రతివాడు తను గొప్ప చెప్పుకుంటాడండి. నీ గొప్పని మరొక వ్యక్తి చెప్పాలి, నీ గొప్ప నువ్వు చెప్పుకోకూడదు. అంచేత గొప్ప చెప్పుకోవద్దు. ఈ 3 బట్టి మనిషి గొప్ప చెప్పుకుంటాడు, చెప్పుకోవద్దు అన్నాడండి. అసలు మరి అతిశయించేవాడు ఎవరిని బట్టి అతిశయించాలి? ఎవరిని బట్టి గొప్ప చెప్పుకోవాలి? దేవుడి బట్టి గొప్ప చెప్పుకోవాలి. ఏంటి దేవుడు ఎటువంటి వాడు? అక్కడ అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించవాలని అనగా, అప్పుడు 24వ వచనంలో 4 సెంటెన్సెస్ ఉన్నాయండి. అంటే హెడ్డింగ్ ఒకటి, ఇక్కడ కూడా 3 పాయింట్లు. హెడ్డింగ్ ఏంటంటే అతిశయించేవాడు దేనిని బట్టి అతిశయింపవలన అనగా, అది హెడ్డింగ్ అనుకుంటే అప్పుడు 3 పాయింట్లే ఉంటాయి. 1, భూమి మీద కృప చూపుచు, లేక భూమి మీద కృప చూపు దేవుని ఎంత అతిశయించాలి. 2, నీతి న్యాయాలు జరిగించే యెహోవాను నేనే అని గ్రహించి అతిశయించాలి. 3, దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకున్నట్టుని బట్టి అతిశయించాలి. అప్పుడు ఒక 4వ మాట అనుకుంటే దాన్ని బట్టి యెహోవా ఆనందిస్తాడు. అప్పుడు 4 మాటలు అవుతాయి అన్నమాట.
ఇప్పుడు దేవుడు కృప చూపించబట్టి మనం ఈ విధంగా ఉన్నాం. కాబట్టి ఆ దేవుని అతిశయించాలి. నీతి న్యాయాలు జరిగించే దేవుని అతిశయించాలి. దేవుడిని పరిశోధనగా తెలుసుకున్నట్టు బట్టి అతిశయించాలి. అలా చేస్తే దేవుడు ఆనందిస్తాడు. ఇప్పుడు చదవండి 24 వచనం చదువు. ఓకే బ్రదరు నిలబండి. మీరు కదా నాయన మీ వెనకాలైన ఆ బరువు ఆవిడకి ఇచ్చేసండి. ఓకే, ఇప్పుడు మాకు 24 వచనాన్ని మేము యెహోవాను అతిశయించాలి. ఎలాగో చెప్పండి. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి. ఇంతవరకునేమో మాకు తెలియక మా గొప్పలు చెప్పుకుంటూ బతికేసాం. ఇప్పుడు యెహోవా గొప్పలు చెప్పాలి. ఎలాగో చెప్పండి. అది ఎలాగా మేమేం చెయ్యం. అది మళ్ళీ మీ అతిశయం వచ్చేసింది. నేను పాపం చేయకుండా బతికేస్తున్నానని వచ్చేసింది మీకు మళ్ళా. ఓకే సరే, నేను మీ ఇంటికి వచ్చాను. దేవుణ్ణి ఎలా నాతో మాట్లాడుతూ దేవుణ్ణి ఎలా మహింపరుస్తారు? ఓకే కూర్చో. ఎవరైనా చెప్తారండి అండి? అంతే. ఇదిగో నేను ఎలాగున్నాను, దేవుని కృప. దేవుడు నాకు రక్షణ ఇచ్చాడు. నేను దేవుడిని తెలుసుకోగలిగాను. నేను దేవుడిని ప్రకటించగలుగుతున్నాను. నా ఇంట్లో సమాధానం ఉంది అంటే అవన్నీ ఎవరిచ్చినాయండి? దేవుడిచ్చిన సమాధానం నేను అనిపిస్తున్నాను. దేవుడిచ్చిన కృపను అనిపిస్తున్నాను. దేవుడిచ్చిన స్వస్థతను నేను అనిపిస్తున్నాను. ఇక అన్ని మాటల్లో ఎవరు ఘనపరచబడాలండి? దేవుడు ఘనపరచబడాలండి. అయితే ఇప్పుడు మన మాటలు ఎలా ఉన్నాయండి? అక్కడక్కడ ఎప్పుడో ఒకటి ఏదో ఒక 99 మన మాటలు మాట్లాడేసుకుని ఒకటి వేస్తూ ఉంటామండి. కానీ 100 అవే ఉండాలండి. దేవుడు కృప ఈరోజు ఉదయం నేను అనుభవించాను. బైబిల్ చదివాను బ్రదరు, పలానా వచనం దొరికిందండి, పలానా అధ్యాయం దొరికింది, ఎంత అద్భుతంగా ఉందండి. దేవుడు ఇస్రాయేల్ నడిపించాడు, ఎంత కృపతో నడిపించాడండి, ఎంత అద్భుతంగా నడిపించాడండి. అంటే ఎప్పుడు దేవుణ్ణే పొగడాలండి, దేవుణ్ణే కొనియాడాలండి, దేవుణ్ణే స్తుతించాలండి. ఒకసారి మళ్ళీ చదవండి 24 వచనం వ్యవహారిక భాషలో. ఎవడన్నా గొప్పలు చెప్పుకోదలిసి ఉంటే ఈ విషయాల్లో చెప్పుకోవాలి. నన్ను తెలుసుకున్న విషయాలు గొప్పలు చెప్పుకోవాలి. నన్ను ఎరిగిన సంగతులు గొప్పలు చెప్పుకోవాలి. నన్ను గురించి గొప్పలు చెప్పుకోవాలి. అంచేది మీ ఆయన గారు మంచి గొలుసు తయారు చేశారు. అప్పుడు ఏమనాలమ్మా? దేవుడు ఎంత ప్రజ్ఞ ఇచ్చాడండి మా ఆయన గారికి అనాలండి. చేసింది ఆయనే, కానీ ప్రజ్ఞ ఇచ్చింది ఎవరండి? ఆయన. యెహోవాయే నిజమైన దేవుడు అని మన ఇంటికి ఎవరు వచ్చినా సరే మన సంభాషణలో చెప్పాలండి. కాఫీ ఇచ్చే ముందు ఏం చెప్పాలండి? యెహోవాయే గొప్పవాడు అని మన ఇంటికి వచ్చిన ప్రతి మనిషితోనే చెప్పాలండి. చూడండి, ఇక మనం ఎంతవరకు చెప్పట్లేదు, ఇప్పుడు చెప్పుదామండి.
కాఫీ తీసుకొచ్చి ఒక వచనం చదివి అప్పుడు కాఫీ ఇవ్వండి. ఏమా ఓ వచనం చదివి అప్పుడు టీ ఇవ్వండి. నాన్నగారు వచ్చినా సరే, మీ మామగారు వచ్చినా సరే. నేను దయామయుడని అంటే కృప చూపించేవాడిని, న్యాయవంతుడని గొప్పలు చెప్పు. దేవుడు న్యాయవంతుడు అని గొప్పలు చెప్పు. దేవుడు దయామయుడు అని గొప్పలు చెప్పు. దేవుడు కృప చూపించేవాడని గొప్ప చెప్పు. నన్ను ఆయన కృప చూపించి నాకు ఈ ఉదయం లేచాను, చచ్చిపోతే రాత్రి ఆయన కృప చేత నేను లేచాను. ఓ డే వచ్చింది నాకు. ఒకవేళ బుధవారం రాత్రి చచ్చిపోతే అయిపోయింది. లక్ష్మణు దేవుడు ఇచ్చాడు, ఆయన కృపచేత నాకు లక్ష్మణు నాకు ఇచ్చాడు. అలా చెప్పి అప్పుడు మనం మన ఇంటికి వచ్చిన వాళ్ళతో మాట్లాడితే సువార్త ప్రకటన అవుద్దాం. అది అంతేనండి. మంచి కార్యాలన్నీ ఎవరు జరిగిస్తున్నారండి? యెహోవా జరిగిస్తున్నాడు. అలా చెప్పుకుంటే నేను ఆనందిస్తాను. మన గొప్పలు చెప్తే నేను అంతేనండి, నేను చిన్నప్పటి నుంచి అంతేనండి, నేను ఎన్ని పనులు చేశానండి నేను. అప్పుడు యెహోవాకు మహిమ ఉండదండి. మనుషుల మాటల్లో ఇప్పుడు మనుషుల మాటల్లో అది కనపడుతుందండి. మొన్న ఒక ఆయన అంటున్నాడండి, ఏంటి బ్రదర్ అంటే, నేను చిన్నప్పటి నుంచి అంతేనండి. అరే రే అనిపించింది, కానీ చెప్పడం లేదండి. తట్టుకోలేరండి మనుషులు. ప్రస్తుతం మనుషులు ఎలా ఉన్నారంటే, బ్రదరు మీరు స్వఘనత కోరుకుంటున్నారు, అలా చేయొద్దు, దేవుడు మహింపరచండి అని చెప్పేసి అన్నాం అనుకోండి, ఇక నా ముఖం చూడండి, నన్ను అక్కడి నుంచి నన్ను శత్రువులో చూస్తాడండి. చెప్పడం లేదండి ఇప్పుడు నాకు. నేను చాలామంది చూశానండి, వాళ్ళు దేని గురించి గర్వించారో దేవుడు అది వాళ్ళకి లేకుండా చేయడం కూడా చూశానండి. దేని గురించి ఆ మనిషి గర్వించాడో అది అతను లేకుండా చేశాడండి దేవుడు. ఎవ్వరూ కూడా తమకున్న దాన్ని బట్టి గర్వపడొద్దండి. మరి వాళ్ళకి అవ్వలేదే అంటే దేవుడు వాళ్ళని విడిచిపెట్టేశాడు. ఇప్పుడు మహాకోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు జరగలేదు అంటారు మీరు. ఇప్పుడు నా కింద నుంచి నాకు ప్రశ్న, దానికి సమాధానం ఏంటంటే, వాళ్ళు దేవుని లిస్టులో లేరు, దేవుని క్రమశిక్షణ బ్యాచ్లో లేరు. ఉన్నారండి, వాళ్ళు దేవుడు క్రమశిక్షణ బ్యాచ్లో ఉన్నారా? దేవుని కుమారత్వంలో ఉన్నారా? అంచేత వాళ్ళకి దేవుడికి సంబంధం లేదండి. కానీ వాళ్ళకి దేవుడు వాళ్ళకి చేసేది చేస్తూ వాళ్ళకి ఇచ్చే ట్రైనింగ్ వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. యెహోవా దేవుడు ఎవరిని విడిచిపెట్టాడండి. కానీ మన విషయంలో మాత్రం కుమారులుగా మారేటట్టుగా మనకు ట్రైనింగ్ ఇస్తాడండి. అంచేత ఓ పాఠం నేర్చుకుందామండి, దేని గురించి అతిశయించొద్దు. ఓకే, మనం దేని గురించి అతిశయిస్తాం? దేని గురించి అతిశయిస్తామా అమ్మా? అంటే శరీర సంబంధమైన అతిశయం గురించి మాట్లాడుతున్నామండి. దేని గురించి అతిశయపడతామా అమ్మా? అద్దం బట్టా, అందాన్ని బట్టి, అందంగా ఉన్నానని అతిశయపడతాం. ఏంటమ్మా? ఎత్తుకున్నాను అతిశయపడుతున్నావు నువ్వు, నీకంటే ఎత్తు నీ కొడుకు. ఎత్తుని బట్టి అతిశయపడతాం, డబ్బును బట్టి అతిశయపడతాం, కులాన్ని బట్టి అతిశయపడతాం, జ్ఞానాన్ని బట్టి అతిశయపడతాం, రంగును బట్టి అతిశయిస్తాం అమ్మా. ధనాన్ని బట్టి ధనవుడు వేరు, ఆస్తి వేరు మరేనమ్మా. వస్త్రాలను బట్టి అతిశయిస్తాం. మీరే బ్రదర్ మీకే వచ్చేసిందండి ఛాన్స్. ఉద్యోగాన్ని బట్టి అతిశయిస్తాం. ఇప్పుడు చెప్పండి సార్, ఆస్తిపాస్తులను బట్టి, అదేదో ఒకటి చెప్పు అన్నిటికంట.
నువ్వు చెప్పరా, దేన్ని బట్టి అతిశయిస్తాం అమ్మా? ఇల్లుని బట్టా? అంత మంచి ఇల్లు ఉందండి మీకు? నువ్వు అతిశయించేంత ఇల్లు ఉందా నీకు? అంటే పాటలు పట్టడాన్ని బట్టి అతిశయించరా? ప్రసంగం చేయడం బట్టి అతిశయించరా? అన్నిటికీనండి. వస్త్రాలు చూసి అతిశయించరా? ఒళ్ళు చూసి అతిశయించరా? పొడుక్కున్నాడు అతిశయింతాడండి, పొట్టుకున్నాడు అతిశయింతాడండి, నల్లగున్నాడు అతిశయిస్తాడు, తెల్లగున్నాడు అతిశయింతాడండి. అందరూనండి. ఇక అతిశయానికి ఇక ఏది అడ్డు రాదండి. అన్నిటికీ అతిశయిస్తారండి. నల్లగున్న వాళ్ళు ఎందుకు అతిశయిస్తారండి? ఎండలోకి వెళితే మా రంగు చెక్కు చెదరదు, మీ రంగు ఫేడైపోద్ది అంటారండి. పొట్టుకున్నాడు ఎందుకు అతిశయిస్తాడు? మేము పొట్టుకున్నాం తిట్టంగా ఉంటాం, మీరు పొడుకున్నాడు ఇంగిపోతారంటాడండి. అన్నిటికీ కారణాలు చెప్తాను. బైబిల్ చరిత్ర అంతా అందరూ అతిశయించిన వాళ్ళేనండి. కానీ అతిశయించిన వాళ్ళందరూ నష్టపోయారండి. మహారాజులు ఎవరో ఒక ఆయన ఈ రాజ్యం అంతా నాది అంటాడికి ఆ నెబుకద్నెజరు పశువు అయిపోయాడటండి. చదివారమ్మా దానియేలు గ్రంథంలో? ఆయన అతిశయించాడు. ఏమైపోయిందండి? అదే కుష్ఠం వచ్చేసిందండి. నొసట కుష్ఠం ఉంటుందండి. కాబట్టి ఇవన్నీ మనం చదువుతున్నామండి. అతిశయిస్తున్న వాళ్ళు చాలా నష్టపోయారండి. కాబట్టి ఎంతమంది అతిశయం మానేశాం? అతిశయం ఉంది. అతిశయం వెనక ఎవరో వస్తున్నారటండి. ఎవరండి ఆయన? నాశనానికి ముందు అతిశయం నడుస్తుంది. అతిశయం ఉందంటే దాని వెనక నాశనం ఉంది, అది తెలుసు. కానీ ఎవరో అతిశయించడం మానలేదండి. ఈరోజు ఒక నిర్ణయం చేసుకుందామండి. ఎవరైనా మన ఇంటికి వస్తే కాఫీ ఇచ్చే ముందు, టీ ఇచ్చే ముందు ఏం చేసి టీ ఇస్తామా? చెప్పమ్మా. ఏం చెప్పి టీ ఇస్తాం? నేనే వచ్చాను మీ ఇంటికి, నాకు టీ చేసావు, కాఫీ కలిపావు, ఏం చెప్పి నాకు కాఫీ ఇస్తావు చెప్పు. అమ్మ ఎల్లుండి మీ ఇంటికి వస్తామ్మా, ఏం చెప్పిస్తావు చెప్పు కాఫీ. అంకుల్ గారండి, ఈవేళ దేవుడు ఎంత కృప చూపించండి మాకు, ఈరోజు ఇలా బ్రతుకున్నామంటే అని కృప అండి, ఇదిగోండి టీ ఇదిగోండి అంతే. అమ్మా అయ్య బాబాయ్, కానీ దేవుడి గురించి అలా మాట్లాడట్లేదండి. మనం దేవుడి గురించి అలా మాట్లాడట్లేదండి. మాట్లాడదామమ్మా. వచ్చిన వాళ్ళు అందరితో దేవుడి గురించి మాట్లాడదామమ్మా. ఆయన కృపణ గురించి మాట్లాడదామండి. తరగని లక్షణాలు ఉన్నాయండి ఆయనకి. ఆయన గురించి ఎన్ని సంవత్సరాలు చెప్పినా తరగదండి. మనమే మాట్లాడట్లేదండి. మనకు నోరిచ్చింది మాట్లాడటానికనండి. మనకు జ్ఞాపకశక్తి ఇచ్చింది అవన్నీ దేవుని యొక్క కార్యాలన్నీ బుర్రలో స్టాక్ చేసుకుని మాట్లాడతామని దేవుడు బుర్రలు ఇచ్చాడండి. కానీ మనం మాట్లాడట్లేదండి. ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుందాం. ఈ వేళ నుంచి ఎవరితో మాట్లాడినా సరే దేవుని గొప్ప కార్యాలు మాట్లాడదామండి. ఎక్కడో ఉందండి అలాంటి కీర్తన ఒకటి. కీర్తనలు 105వ కీర్తన అండి. 105వ కీర్తన. బ్రదర్ చదవండి బ్రదర్. 105వ కీర్తనమా? చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గూర్చి సంభాషణ చేయుడి, ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. యెహోవాను వెదకువారు హృదయమందు సంతోషించుదురుగాక. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. ఆయన దాసుడైన అబ్రహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి, ఆయన చేసిన సూచక్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకొనుడి. ఆయన మన దేవుడైన యెహోవా, ఆయన తీర్పులు భూమి అందంతటా జరుగుచున్నవి. తాను సెలవిచ్చిన మాటను 1000 తరముల వరకు
అబ్రహాముతో తాను చేసిన నిబంధనను, ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకం చేసుకొనును. చాలండి. అంటే ఇలాగనమాట అండి, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. అంటే యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే ఏం చేసినట్టండి? ఆయన నామాన్ని ప్రకటించినట్టండి. జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, అంటే పాట పాడితే ప్రకటన చేస్తే యెహోవా కార్యాలను ప్రకటన చేస్తున్నాం అనమాట అండి. ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్యకార్యాలన్నింటిని గురించి సంభాషణ చేయుడి. ఎవరితోనో మాట్లాడితే ఏం మాట్లాడాలండి? ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను మాట్లాడాలండి. ఆయన పరిశుద్ధ నామాన్ని బట్టి అధ్యయించండి. అలాగండి. అంటే మనం ఉదయం లేచి బైబిల్ చదివేసుకుని ఏదో ఒకటి చదివేశాం, బైబిల్లో ఏదో పాట చదివేశాం. ఆ బైబిల్లో చదివిన పాటలో యెహోవా గొప్పతనం మనకు అర్థమైంది. అప్పుడు మన ఇంటికి ఎవరైనా వచ్చారు, అప్పుడు ఏం చెప్పాలండి? ఆ గొప్పతనం గురించి, ఆ రోజు నువ్వు తెలుసుకున్న గొప్పతనాన్ని గురించి చెప్పాలి. ఇప్పుడు నేను మీ మాస్టర్ని, నేనే వచ్చాను, అయినా సరే ఏం చేయాలండి? అంకుల్ గారండి, ఈవేళ ఈ పలానా విషయం చదివానండి, నాకు చాలా ఆనందం అయిపోయిందండి, చెప్పొచ్చండి. తప్ప చెప్పకూడదా? చెప్పొచ్చండి. అప్పుడేమవుద్దండి? నేను సంతోషిస్తానండి. నాకు అది గుర్తు చేసుకుంటాను, రైటే కదా అనుకుంటాను. నేను అది ఆ రోజు చదవకపోవచ్చు, ఎప్పుడో చదివి ఉండొచ్చు, ఆ రోజు నేను ఆనందిస్తానండి. అలాగే ఆ మాట విన్న ప్రతి మనిషి ఆనందిస్తాడండి. అలా చేద్దామా? ఎవరింటి మన ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళతో ఒక దేవుని యొక్క కృపను గురించి, ఒక లక్షణాన్ని గురించి, ఒక కార్యాన్ని గురించి, ఆయన చేసిన ఒక అద్భుతాన్ని గురించి, ఆయన చేసిన మేలుని గురించి మాట్లాడదామండి. అది గొప్ప సువార్త అండి. అది దేవునికి స్తుతులు చెల్లించడం అండి, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అండి. అలా చేద్దామండి. ఓకే. కాబట్టి సూర్యుడు జ్ఞాని తన జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు, సూర్యుడు తన శౌర్యాన్ని బట్టి అతిశయించకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యాన్ని బట్టి అతిశయించకూడదు. మరి అతిశయించేవాడు దేన్ని బట్టి అతిశయించాలి? భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకుని బట్టియే అతిశయించాలి. అట్టి వాటిలో నేను ఆనందించేవాడిని. అతిశయము అనే మాట ఉంది. వ్యవహారిక భాషలో ఏమన్నాడండి? గొప్పలు చెప్పుకుంటామా అనే మాట ఉందండి. అతిశయించడం అనే మాట చెడ్డ మాట, మంచి మాట? అమ్మా, మంచి మాటే. మరి అతిశయించవద్దు అంటున్నాడు. అతిశయించడం అనే మాట మంచికి వాడబడింది, చెడ్డకి వాడబడింది. నేనేంటో తెలుసా అన్నాడు అనుకోండి, అది చెడ్డుకు వాడుతున్నాం. మరి అతిశయాన్ని మంచికి ఎలా వాడాలి? ఏ పదం వాడాలి? అక్కడ మంచికి అతిశయం అనే మాట మంచికి వాడితే అక్కడ ఏ పదం వాడాలి? ఆనందించడం అనాలండి. నేను యెహోవా యందు అతిశయిస్తున్నాను అంటే యెహోవా యందు ఆనందిస్తున్నాను, అలాగనమాట. కాబట్టి అతిశయం అనే మాటకి మంచికి ఏం వాడాలంటే ఆనందించుట లేదా సంతోషించుట అనాలండి. నేను దేవుని యందు సంతోషిస్తున్నాను అంటే దేవుని యందు అతిశయిస్తున్నాను. కొరింథీ పత్రిక చదివితే అతిశయం అనే మాట చెడుకి వాడబడింది, మంచికి వాడబడింది. చెడుకైతేనేమో గర్వం, మంచికైతేనేమో ఆనందించటం. రైట్. అప్పుడు 23, 24 వచనాలకి ఏం రాసుకుందామండి? 23, 24 వచనాలు. అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించవలేనని దేవుడు చెప్పుట. అతిశయించువాడు అతిశయించవలెనని దేవుడు చెప్పుట.
అంటే యూదాజనులు, యూదులు, యూదాను, యూదావారు అని వచ్చింది. ఇక్కడ మిస్ అయ్యాం. యూదాకు రాబోవు నాశనం గురించి అనొచ్చండి. ఇక్కడ మాత్రం అంటలేదండి. ఇక్కడ కూడా యోధాకు రాబోవు నాశనం గురించి అనొచ్చు. అంతా యోధ. ఇక్కడ మాత్రం అంటలేదండి. అతిశయం అనేది అందరికి సంబంధించింది. ఓకే, చివరి పేర 25, 26 వచనాలు. 25, 26 వచనాలు. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక ఇశ్రాయేలీయులందరూ హృదయ సంబంధమైన సున్నతి పొందినవారు కారు గనుక రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె నుండు ఐగుప్తీయులను, యోధావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్య నివాసులైన వారిని అందరినీ నేను శిక్షించేదను. ఇదే యెహోవా వాక్కు. చాలండి. 25వ వచనంలో అన్ని జనులందరూ సున్నతి పొందనవారు. అన్ని జనులు సున్నతి పొందినవారండి, పొందనవారు. మరి ఇశ్రాయేలీలు సున్నతి పొంది, యూదులు సున్నతి పొందినవారు. అన్ని జనులందరూ సున్నతి పొందినవారు గనుక ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి పొందినవారు కారు. అంటే అన్యులకి శరీర సంబంధమైన సున్నతి లేదు, హృదయ సున్నతి లేదు. యూదులకి శరీర సంబంధమైన సున్నతి ఉంది, హృదయ సున్నతి లేదు. అందుకే ఏమన్నాడంటే హృదయ సంబంధమైన సున్నతి నొందిన వారు కారు. హృదయ సున్నతి అంటే ఏంటండి? ఒక మాటలో చెప్పండి ఎవరైనా, లేదా 2 మాటలు చెప్పండి. హృదయ సున్నతి అంటే ఏంటండి? హృదయంలో నుంచి చెడుని తీసివేయటం, అది హృదయ సున్నతి. హృదయంలో చెడు ఉంటే వాళ్ళు సున్నతి పొందనవాళ్ళు అనమాట అండి. ఆత్మ సంబంధమైన సున్నతి పొందనివారు. హృదయ సున్నతి అంటే హృదయంలో నుంచి చెడును కత్తిరించి వేయటం, చెడును తీసివేయటం, చెడును తొలగించడం. ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి నొందినవారు కారు గనుక రాబో దినాల్లో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండు. సున్నతి పొందియు అంటే సున్నతి శరీర సంబంధించిన సున్నతి పొంది కూడా సున్నతి లేని వారి వలె ఉండు. ఆత్మ సంబంధమైన సున్నతి లేని వారి వలె ఉండే ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీలను గడ్డపు ప్రక్కలు కత్తిరించుకొను అరణ్యవాసులైన వారిని అందరినీ నేను శిక్షించేదను. ఇప్పుడు ఐగుప్తీయుల్ని, ఎదోమీయుల్ని, అమ్మోనీయుల్ని, మోయాబీల్ని గడ్డపు ప్రక్కలను కత్తిరించుకున్న వారిని, అరణ్యవాసుల్ని ఎందుకు శిక్షిస్తాడండి? హృదయ సున్నతి లేదని. యూదుల్ని ఎందుకు శిక్షిస్తాడండి? హృదయ సున్నతి లేదని. ఇప్పుడు ఇంతకుముందేమో వాళ్ళు వేరు, వీళ్ళు వేరు. శరీర సంబంధ సున్నతికి సంబంధించి వాళ్ళందరూ ఒకటి, యూదులు ఒకటి. హృదయ సంబంధం సున్నతికి సంబంధించి అందరూ ఒకటే. అంచేత కలిపేశాడండి వీళ్ళని. అందుకే ఏమన్నాడంటే 26వ వచనంలో ఐగుప్తీయులను, యూదావారిని, ఐగుప్తీయులను ఎందుకు శిక్షిస్తాడండి? హృదయ సున్నతి లేదని. యూదావారిని ఎందుకు శిక్షిస్తాడండి? హృదయ సున్నతి లేదని. ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీలను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొని అరణ్యవాసులైన వారిని అందరినీ నేను శిక్షించాను. గడ్డపు ప్రక్కలు కత్తిరించుకున్న వాళ్ళు అంటే ఏంటి? వాళ్ళు ఏమంటే నాకు అర్థం కాలేదు, చెప్పండి నాకు. ఎవరు సార్ వాళ్ళు? ఎలా ఉంటారు సార్ వాళ్ళు? గడ్డపు ప్రక్కలు కత్తిరించుకున్న వాళ్ళు అంటే ఎవరండి అమ్మా? వాళ్ళు ఎవరో ఎలా కత్తిరించుకోండి చెప్పండి, ఎలాగుంటుంది చెప్పండి. ఇలా కత్తిరిస్తారు కదండి, ఇలా కత్తిరించరండి, ఇలా 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 గొరికేస్తాడు. ఇక్కడ ఎంట్రుకలు ఉంటాయండి ఇలాగా. వాళ్ళ గురించి చాలా స్పెషల్గా చెప్పాడండి. ఒకసారి నేను ఒక ఊరు వెళ్ళానండి. ఒక ఊరు వెళ్తే మా పెద్దమ్మాయి అక్కడికి ఆ ఊరు ట్రాన్స్ఫర్ అయింది. అక్కడ ఉన్న ప్రీచర్స్ని అంటే
చర్చ్ ఆఫ్ క్రిస్టియన్ రమ్మన్నానండి. ఒకవేళ వస్తే పరిచయం చేసి అమ్మాయి అక్కడ ప్రార్థనకి వెళ్తుందని. ఒకడు ఇలా కట్ చేసుకొచ్చాడండి. అప్పుడే తీసానండి అండి లెక్కలో నుంచి నేను. వాడు మోస్ట్ యూజ్లెస్ ఫెలో అనమాట అండి. వెధవేషాలు వేయకూడదండి, వెధవేషాలు వేయకూడదండి. ఇప్పుడు దేవుడు గడ్డమిచ్చాడు నీకు, పెంచుకో, కావాలంటే పెంచుకో, లేకపోతే నీట్గా నీట్గా సేవ్ చేసుకో. అంత తప్ప ఎదవేసలు వేయద్దు. ఒక వేసం ఇలాగా, ఒక వేసం అలాంటి వేషాలు వద్దు. మళ్ళీ ఇలాగా లేదా ఇలాగా అవన్నీ వేషాలండి. అంటే రియల్గా ఉండు. ఇప్పుడు మనం పెంచుకుంటాం, పెంచేసుకో, కట్ చేసుకుంటే కట్ చేసుకో, వేషాలు మాత్రం వేయొద్దు అంటున్నాను. అర్థమైంది కదండి? అంతేనండి. యెహోవా దేవుడు దాన్ని స్పష్టంగా చెప్పాడండి. గడ్డపు ప్రక్కలు కత్తిరించుకొను అరణ్యవాసులైన వారిని అందరినీ, యూదులకు చెప్పాడండి ప్రత్యేకంగా. ఆ గడ్డపు ప్రక్కలు కత్తిరించుకోవద్దు అని చెప్పేసి చెప్పాడండి. ఆయనకి ఇష్టం లేదనమాట అండి. అది అలాంటి యాసలు వద్దు అన్నాడు అనమాట అండి. ఓకే, ఇప్పుడు ఈ పేరకు పేరు పెడదామండి. ఏం పేరు పెడదామండి? 25, 26 వచనాలకి ఎవరైనా చెప్పేసేయండి. ఎవరు చెప్పట్లేదండి? మానేద్దామండి, హెడ్డింగ్ పెట్టడం మానేద్దామండి. అమ్మా అంతే అంతే. హృదయ సున్నతి లేని వారిని శిక్షించదనని దేవుడు చెప్పుట. హృదయ సున్నతి లేని వారిని శిక్షించేదనని దేవుడు చెప్పుట. భౌతిక సున్నతి అయితే ఇశ్రాయేలుకు మాత్రమే ఆ నిబంధన ఉంది. హృదయ సున్నతి అందరికీ వర్తిస్తుందండి. ఈరోజు మనం అందరం కూడా హృదయ సున్నతి పొందామో లేదు ఎవరికి వాళ్ళే ఆలోచించుకోండి. మన హృదయంలో నుంచి ఆ చెడును, ఆ కల్మషాన్ని, ఆ ద్వేషాన్ని, ఆ పగని, ఆ అసూయని, ఆ కలహాన్ని, ఇంకేంటండి, కోపాన్ని, ఇంకేం చెప్పండి అమ్మా, అసూయని, ఆ బూతుల్ని, ఆ వేషధారాన్ని, కపటాన్ని తీసేసాం లేదు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. రైట్. ఇప్పుడు టోటల్గా 9 అధ్యాయానికి ఏం పేరు పెట్టాలి? యూదా జనులందరి పాపాన్ని బట్టి ప్రవక్త దుఃఖించుట, యూదులు ప్రతిదండనకు తగిన వారని దేవుడు చెప్పుట, యూదాను నివాసి లేని స్థలముగా చేయుచున్నాను గనుక అంగలార్చమని దేవుడు చెప్పుట, యూదావారు నా మాట విననందున వారిని చెదరగొట్టుదని దేవుడు చెప్పుట, యూదాకు రాబోవు నాశనం గురించి రోదన చేయ నేర్చుకునుడని దేవుడు చెప్పుట, నేర్పుడని దేవుడు చెప్పుట. ఇంతవరకు చెప్పిన దాన్ని బట్టి దీన్ని అన్నిటి కలిపి మాట చెప్పండి. మొదటి పేరు పెట్టవచ్చు. ఎందుకంటే ఇది అందరి పాపాన్ని బట్టి.
అయితే ప్రతి పేరాలో కూడా, అంటే మనం అధ్యాయం అంతట్లో కూడా దేవుని శక్తి, దేవుని మాట ప్రతి చోట కనపడుతుందండి. ఆ తర్వాత ప్రతి పేరాలోనూ ప్రజల చెడుతనం కనపడుతుందండి. మనం మొదటి పేరే చూసాం, దగ్గర చూడలేదండి, అంటే టైం లేదు, చూడలేదు. ప్రతి పేరాలోనూ కనపడుతుందండి. తర్వాత దేవుని యొక్క శిక్ష ప్రతి పేరాలోనూ కనపడుతుందండి. ఆ శిక్షలో మరణం ప్రతి పేరాలో కనపడుతుందండి. మొదటి వచనంలోనే హతమైన వాని గురించి అనే మాట ఉందండి. ఆ తర్వాత దేవుడిచ్చిన శిక్షను బట్టి ప్రజలు దుఃఖించాలి, దుఃఖం, అది ప్రతి పేరాలో కనపడుతుందండి. 5 సంగతులు కనపడుతున్నాయండి. అంటే ఈ అధ్యాయం అంతట్లో 5 సంగతులు కనపడుతున్నాయండి. దేవుని యొక్క శక్తి లేక దేవుని కార్యాలు, ప్రజల చెడుతనం, దేవుడిచ్చిన శిక్ష, ఆ శిక్షలో భాగంగా మరణం, ఆ సందర్భంలో ప్రజల దుఃఖం. 5 సంగతులు మొత్తం అధ్యాయం అంతలో కనపడుతున్నాయండి. ఓకే అమ్మా, ఈ మొత్తం ఈ అధ్యాయంలో నోట్స్లో రాసేసుకోమ్మా, ఇంకేంది, చేతి మీద ఎందుకమ్మా, ఈ ప్రక్కన రాసేసుకోండి, ఈ ఖాళీగా ఉంటుంది కదా, ఈ సైడ్ పేజీ తీయక్కర్లేదు. ఇప్పుడు పేజీలో రైట్ సైడ్ ఖాళీ ఉంటుంది కదా, అక్కడ రాసేసుకోండి. దేవుని శక్తి, ప్రజల చెడుతనం, దేవుని శిక్ష, మరణము, దుఃఖము. ఓకే అమ్మ, ఒక మాట చెప్పామా, మనం 26 వచనాలు చదివాం. ఈ అధ్యాయం అంతట్లో మీరు నేర్చుకున్న పాఠం చెప్పమ్మా. అమ్మా, దేన్ని బట్టి దేవుని బట్టి తప్ప దేని బట్టి అతిశించకూడదు అంటుందండి. దేవుని బట్టి తప్ప దేన్ని బట్టి అతిశించకూడదు. వెరీ గుడ్, నువ్వు చెప్పమ్మా. దేవుని ఎందే ఆనందించాలి. మనం చెప్పే మాట మనం ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళు నమ్మేటట్టుగా ఉండాలి. సార్, కపటం ఉండకూడదండి. నాకు తరచుగా చేయండి. ఇతరులతో సంభాషించాలి. వెరీ గుడ్ అమ్మా. కొండలు చెప్పకూడదు అమ్మా. అంటే తంత్రాలు అంటే స్కీమ్స్ చేయకూడదు, అసభ్యంగా ప్రవర్తించకూడదు. బ్రదరు, మీకు వచ్చేసిన టర్న్. ఇతర లోపాలు పట్టుకుంటానికి ట్రై చేయకూడదు. అదో ఈవిల్ థింగ్ అండి. మనలో చెడున్నవాడే చెడుని పట్టుకుంటే ట్రై చేస్తాడండి. ఆత్మ సంబంధం సున్నతి కొనసాగాలి. ఎప్పుడు ఆ చెడుతనాన్ని తీసేసుకుంటూ ఉండాలి. ఉండాలండి. చెడుతనం తీయకపోతే దేవుడు శిక్షిస్తాడు. నువ్వు చెప్పరా, మనం 9 అధ్యాయం చదువు అని చెప్పరా, అది కూడా చెప్పవా. మనం ఇర్మియా 9 అధ్యాయం చదివాము అని చెప్పు. నువ్వే నేర్చుకున్నావు చెప్పు. బూతులు ఆడకూడదు, అంతేనా? ఓకే మేడం గారు, టీచర్ గారు అన్నీ చెప్పేశారు. అబద్ధం ఆడటానికి 4 అభ్యాసం చేయకూడదు.
అది మామూలుగా లేదన్నమాట. అంటే ట్రైనింగ్ ఇచ్చారటండి, నాలుగు ట్రైనింగ్ ఇచ్చారటండి. అంటే ఇప్పటి పరిస్థితికి ఈ అధ్యాయం అద్దం పట్టిందండి. మనం చాలా మార్చుకోవాలండి, మార్చుకుందామండి. అందరికి వందనాలండి.